అడగొచ్చు కదరా ఇస్తాను. ఎవరేమి అనుకున్నా well ball Sham. స్టెప్ అవుట్ డ్రైవ్ కొట్టాలమ్మా, అది అంతసేపు గాలిలో ఉంది. Good throw, good throw. Played, well played, well played. Well played, Nana. Oh, played, Nana. Well played, well played. Played, well played. ఎక్కడ చేయించాలో ప్రిపరేషన్ చూడండి. అది మనకి గ్రావెల్ వేయించాను కదా, అదే ఎక్కడ వేయించాలో మీకు అది తీసేసి మరి దాని మీద గ్రావెల్ పడుతుంది కదండి, మీకు వర్క్ చేసుకోవడానికి ఎక్కడ వీలుగా ఉంటే బాగుంటుంది అక్కడ ఏం చేస్తారు సార్. పిల్లలు ఫస్ట్ ఎలాగే ఆడతారు సార్. ఆ అబ్బాయి 45 balls ఆడారని బాధపడద్దు, కానీ ఇప్పుడు చూసారా బాగా మీట్ అవుతున్నారు. వస్తాయి సార్, అందరు అంటారు పిల్లలు. ఇప్పుడు ఆ అబ్బాయి 44 balls ఆడినా నెక్స్ట్ మ్యాచ్ చూడండి ఎలాగ ఆడుతాడు ఆ అబ్బాయి. ఓ బాల్ రా, బాల్ వెల్ బాల్ రా. అది మనం అయితే కొట్టేస్తాం సార్, ఇంకో 16-14 అయితే కొట్టేస్తారు కవర్ నుంచి. అసలు 14 దాటితే ఇది వాళ్ళ పిల్లలు ఏంటంటే ఆ ఏజ్లో ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి రావాలి. ప్లేడ్ నాన్న, వెల్ ప్లేడ్. నేను మంచి అలవాటు చేశారు సార్ మీ ఊరికి. బౌలింగ్ అనేది మంచిది. వెల్ బాల్ రా, వెల్ బాల్, వెల్ ప్లేడ్, వెల్ బాల్. బెండే డ్రైవ్ ఆడకపోతే వికెట్ మీదకి వెళ్ళిపోద్ది. ఎవరు ఆడతారు సార్ ఇప్పుడు? మనం చూడలేదా? అదే 50 balls ఆడాడు కదా సార్ అబ్బాయి. ఈ ఓవర్తో 50 balls ఆడాడు. 6 runs కొట్టాడు, 50 balls ఆడాడు. ఆడతారు మరి ఇప్పుడు. ప్లేస్మెంట్. గుడ్ స్టాప్, గుడ్ స్టాప్.
కూర్చోండి మొన్నటి వరకు అదే బాధ పెట్టండి, నేను వచ్చేసరికి దగ్గర కాసేస్తారనేసి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళారు ఒక తగిలేసరికి. బాగుంటుంది. ఓ ప్లేట్ వెల్ ప్లేడ్. సేమ్ మావాడి పొజిషన్ అండి. ఆ బౌలింగ్ వేస్తున్న అబ్బాయి మా అబ్బాయి శ్యామంత్. వాడు వస్తే ఇంకా మా వైఫ్ మీ వైఫ్ అప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నారు. ఓకే ఓకే. మీ అందరూ ఒకటే, ఇంకా జర్నీ ఒకే ఏజ్ కదా, అలా జర్నీ ఉంటుంది. బీ గ్రౌండ్ లోని వీళ్ళకి ఇది ఇచ్చారు కదా, స్టార్ట్అప్ ఇది అయిన తర్వాత బయట ఫొటోస్ తీసుకున్నప్పుడు మాట్లాడుకున్నారు. రోహిత్ రాలేదా ఈరోజు? అంటే ఈరోజు రాలేదండి, రేపు వస్తాడంట, ఎగ్జామ్ ఉందండి. షార్ట్ వేస్తాడు రేపు. వాడు ఏఆర్ ఫండ్స్ పడాలి వస్తారనుకుంటాను. బాల్ క్రిక్కర్ ఇస్తాడు అనుకుంటాను. గుడ్ బాల్ రా. మనకి ఇక్కడ నుంచి లైన్ కనబడుతుంది, లెంత్ మాత్రం సూపర్. లెంత్ కరెక్టే, లైన్ కరెక్ట్ మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి లైన్. ఇంకా ముందుకు మనిషిని పెట్టుకుంటే బాగుంది. వద్దు సార్, అవన్నీ తక్కువ అంచనా వేయకూడదు. టైం అయింది, మొహం మీద తగిలిసింది అనుకోండి. వీరికి స్పిన్ డౌట్ లేండి, స్పిన్ అంది వీక్. నేను చూసాను కదా ఇక్కడ బాగానే ఆడుతుంది. బ్యాట్స్మెన్ దగ్గర బౌలర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ ఆడు 16, ఇప్పటికొచ్చి ఈ డేజ్ పిల్లలు దొరకలేదు. ఇప్పుడు 16, 17 ఈ అకాడమీలో అదే ఫాస్ట్ ఆడేస్తారు. కానీ స్పిన్ వచ్చేసరికి ఆ అకాడమీలో స్పిన్నర్లే లేదు. అందువల్ల ఎస్పెషల్లీ లెగ్ స్పిన్నర్ లేదు. థింక్ చేస్తున్నాడు ఏం చేయాలో. క్రాస్ ఇటు కట్ చేసరికి అటు ఎక్కువ అయిపోయింది. ముక్కలాగా కట్ చేయలేదు. క్రాస్ కొట్టి ఛాన్స్ రాండి 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 పోలేదు. మంచి వాళ్ళకి అనవసరం అలా ఎప్పటికైనా కింద నుంచి ఆడుకోవాలి. అద్దమ్మా షార్ట్ బ్యాట్ వెళ్ళిపోయింది అనుకున్నాను, ఇద్దరు మధ్య గ్యాప్లో వెళ్ళిపోయింది అనుకున్నాను. బంతులో స్పీడ్ లేదు కదా సార్. అదే ఒళ్ళయింది. మంచి షూటర్ వేసాడంటే స్పీడ్ వస్తుంది, 80 దాకా వస్తుంది. బ్యాట్ కూడా టచ్ అయింది, బ్యాట్ టచ్ అయింది, మంచి స్పీడ్ వచ్చిందండి బాల్. షూటర్ బాగానే వేసాడు, ఎవరు అంత ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. షార్ట్ గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. ఆపుతారు పర్లేదు రండి, ప్రాబ్లం లేదు.